స్నానాలు చేసేటువంటి వాడు. అయితే బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త దయచేసి చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయం. యోహాను సువార్త 5వ అధ్యాయం 1 నుంచి 18 వచనాలు మనం చదువుకుందాం. అటు తర్వాత యూదుల పండుగ వచ్చాను కనుక యేసు యెరూషలేమునకు వెళ్ళాడు. యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర హెబ్రీ భాషలో బెతస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలోనికి దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును గనుక ఆ మంటపంలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఓచకాలు, చేతులు గలవారు గుంపులు గుంపులుగా పడి ఉండిరి. చూడండి, అక్కడ 38 ఏళ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు నేను యేసు వాడు పడి ఉండటం చూసి వాడప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నారని ఎరిగి స్వస్థత కోరుచున్నామని వారిని అడుగగా ఆ రోగి, అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోకి దించుటకు నాకు ఎవడనూ లేడు కనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనతో ఉత్తరం ఇచ్చాడు. యేసు నీవు లేచి నీ పరుపెత్తుకొని నడుమని వారితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తమ పరుపెత్తుకొని నడిచారు. ఆ దినము విశ్రాంతి దినం కనుక యూదులు ఇది విశ్రాంతి దినం కదా, నీవు పరుపెత్తుకొని కదలే అని స్వస్థత నొందిన వాడితో చెప్పారు. అందుకు వాడు, నన్ను స్వస్థపరిచిన వాడు నీ పరుపెత్తుకొని నడువమని నాతో చెప్పారు. నేను వారు నీ పరుపెత్తుకొని నడవమని నీతో చెప్పిన వాడు ఎవడని వారిని అడిగారు. ఆయన ఎవడో స్వస్థపరిచినందున పొందిన వారికే తెలియలేదు. ఆ చోటున గుంపులు కూడి ఉండేది కనుక యేసు తప్పించుకొని పోయాను. ఆ తర్వాత యేసు దేవాలయంలోనికి వారిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువగా కీడు నీకు కలుగకున్నట్లు ఇకను పాపము చేయకుమని చెప్పగా వాడు వెళ్ళి తను స్వస్థపరిచిన వాడు యేసు అని యూదులకు తెలియజెప్పాను. ఈ కార్యములను విశ్రాంతి దినమున చేసినందున యూదులు యేసును హింసించిరి. అయితే యేసు, నా తండ్రి ఇది వరకు పని చేయించున్నాడు, నేనును చేయించున్నానని వారితో ఉత్తరం ఇచ్చారు. ఆయన విశ్రాంతి దినాచారము మీరుట మాత్రమే గాక దేవుడు తన సొంత తండ్రిని చెప్పి తను దేవుడితో